సహోదరులు సహోదరులు, చీటికి మాటికి అబద్ధాలు ఆడడం నువ్వు అలవాటు చేసుకున్నట్లయితే, అబద్ధాల మీద ఆధారపడి ఉద్యోగం చేస్తున్నా, అబద్ధాల మీద ఆధారపడి వ్యాపారం చేస్తున్నా, అబద్ధాల మీద ఆధారపడి భార్య భర్తలుగా కలిసి ఉండే ప్రయత్నం చేస్తున్నా, నీ అబద్ధాలు ఏదో ఒక రోజు తీరని అపాయాన్ని, ఆపదను నీకు నీ కుటుంబానికి ఖచ్చితంగా తీసుకొస్తాయి. ఎలా చెప్పగలం? అబ్రహాము జీవితంలో అదే జరిగింది. అబ్రహాము దగ్గర నుంచి శారాయి ఫరో ఇంటికి కొనిపోబడింది. అబ్రహాము చేతగాని వాడిగా మిగిలిపోయాడు. తన భార్య తన కళ్ళ ముందే తన దగ్గర నుంచి ఫరో దగ్గరకు తీసుకెళ్తున్నప్పుడు ఏమీ చేయలేకపోయాడు. చేతగాని వాడైపోయాడు. అబద్ధాలు చేతగాని వాడిని చేస్తాయి, చేతగాని దాన్ని చేస్తాయి. అబద్ధాల వల్ల వచ్చిన సమస్యలో ఎలా తీర్చుకోవాలో తెలియక ఏకాకిగా మిగిలిపోతావు, ఒంటరిగా మిగిలిపోతావు, నిస్సహాయిగా మిగిలిపోతావు. ఆ రోజు రాకుండా నీ జీవితంలో ఉండాలని అంటే అబద్ధాలు చెప్పడం మానేశాయి. సత్యము పలుకో, నిజం పలుకో. అదే నీకు ఆశీర్వాదం, మనకు ఆశీర్వాదం.